అన్న నేను iCloud పాస్వర్డ్ మర్చిపోయాను ఏం చేయాలి? iCloud పాస్వర్డ్ మర్చిపోతే ఫస్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. చేంజ్ పాస్వర్డ్ అని కనిపించిన తర్వాత దాని మీద ట్యాప్ చేయండి. కొంతమంది ఏంటంటే 1 hour లాక్ అని పెట్టుకుంటారు. అంటే మనకి ఫోన్ ఎప్పుడైనా దొంగలించినప్పుడు ఎవరు మన పాస్వర్డ్ చేంజ్ చేయకుండా ఈ ప్రాసెస్ ని మనము ఫాలో అవుతాం అనమాట. 1 hour వెయిట్ చేసిన తర్వాత మీకు అక్కడ న్యూ పాస్వర్డ్ అండ్ రీటైప్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీకు న్యూ పాస్వర్డ్ పెట్టుకోవాలని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు మినిమం పాస్వర్డ్ ఎంటర్ చేసే ముందు 8 లెటర్స్ అయితే ఉండాలన్నమాట. దీనిలో ఒక స్మాల్ లెటర్, ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నంబర్, ఈ 4 కలిపి ఈ కాంబినేషన్ లో మీరు పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. పైన న్యూ పాస్వర్డ్ అని ఎంటర్ చేయండి. దాని తర్వాత రీటైప్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీన్ని కూడా మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ మీద న్యూ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మన మెయిల్ ఐడికి, మనం ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, మన మెయిల్ ఐడికి కూడా మీ iCloud పాస్వర్డ్ చేంజ్ అయినట్టుగా వస్తుంది. అదే విధంగా మనకి iMessage లో కూడా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే పాస్వర్డ్ చేంజ్ చేస్తారో మీరు సైన్ అవుట్ అని చెప్పేసి మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. మీరు ఒకవేళ వేరే డివైస్ లో మీ యాపిల్ ఐడి లాగిన్ అయ్యి ఉంటే సైన్ అవుట్ చెయ్యాలా అని అడుగుతుంది. చెయ్యాలి అని అనుకుంటే మీరు సైన్ అవుట్ మీద క్లిక్ చేయండి. ఈ రీల్ని తరచుగా యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయే ఫ్రెండ్స్ కి ఇప్పుడే రీల్ని షేర్ చేయండి. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.